అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ చెప్పారు. దీనికి ఎంతో వాళ్ళకి రుణపడి ఉంటారని వాళ్ళు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి 20 సంవత్సరాల్లో ఏదైతే గుండాలపల్లి డెవలప్మెంట్ కాలేదో ప్రతి నిత్యం నేను వాళ్ళ కొడుకులా వాళ్ళ బిడ్డలా ఉండి గుండాలపల్లిలో చేయన అభివృద్ధి పనులు నేను చేసి పెడతానని మారమ్మ తల్లి గుడి సాక్షిగా నేను చెప్తున్నాను. 100కి 1000% మూడు పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ అందరు కార్యకర్తలు కానీ కూటమిగా పనిచేసి నన్ను గెలిపిస్తారని చెప్పి నేను చెప్తున్నాను. కిరణ్ కుమార్ రెడ్డి కమలం గుర్తుకు మళ్లీ మేము అయితే 475 వచ్చే ఆ రికార్డులు చేయాలని పట్టుదలగా మీరు చూస్తే ఇక్కడ మారమ్మ టెంపుల్ ఒక వాతావరణంలో ప్రతి ఇంటికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి రైతును కలుస్తూ కార్మిక కర్షక లోకానికి నమస్కరించుకుంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయానికి అండగా నిలబడడం అంటే వేలాదిగా మన మహిళలైతే హారతులతో స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మనం 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇందుకు ఏమాత్రం నొచ్చుకునేటువంటి ఈ కొరమొట్ల విశ్వాసులు కోడూరు బచావో అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ముందు ఈరోజు ఇంకా చాలా పల్లెలు, ఏ పల్లెల్లో పట్టినా కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళు గుండెల్లో పెట్టుకుని గ్లాసు గుర్తు మీరు ఎప్పుడెప్పుడు వస్తారా చూస్తున్నాం, మేము ఎప్పుడెప్పుడు పోలింగ్ ఓపెన్ అవుతుందా అంటున్నాం. నిజంగా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు, జై బీజేపీ, జై మోడీజీ. అన్న, ఇప్పుడు ప్రతిపక్షాలు ఇప్పుడే ఒక క్యాండిడేట్ మార్చి మళ్ళీ 2వ క్యాండిడేట్ పెట్టినారు. వాళ్ళకే అవగాహన లేదు, నిలకడ లేదు అని అంటున్నాం. మీరు దాని మీద కామెంట్ నా? నిలకడ ఎవరికి లేదు, మీకేది నిలకడ లేదు. నెత్తిన ముద్దు, ఈపన రుద్దు, కొరమొట్ల శ్రీనివాసులను పక్కన పెట్టుకుని చిట్టువేలు డబుల్ రోడ్ వేస్తామన్నారు. ఏమైంది? మీరు నిలకడ మీద ఉన్నారా? అలాగే రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తి చేస్తామన్నారు. ఏమైంది? మీరు నిలకడ మీద ఉన్నారా? అలాగే ఒక కోల్డ్ స్టోరేజ్ ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.